2 రోజుల క్రితం పోలీస్ కాల్పుల్లో మరణించిన మావోయిస్ట్ హిడ్మా మాడ్వి హిడ్మా అలియాస్ సంతోష్ మృతదేహానికి ఈరోజు ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పులువర్తి గ్రామంలో వేలాది మంది పోలీసుల సమక్షంలో అంత్యక్రియలు జరిగాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగినట్లుగా చెబుతున్న ఎన్కౌంటర్లో హిడ్మాతో పాటు ఆయన భార్య రాజీ, మరో 4 అంగరక్షకులు చనిపోయారు. వీరందరికీ పోస్ట్ మార్టం తర్వాత వారి బంధువులకు మృతదేహాలను అప్పగించారు. ఈ క్రమంలో పూవర్తి గ్రామానికి మావోయిస్ట్ కీలక నాయకుడు హిడ్మా మృతదేహాన్ని తరలించారు. మొదట సుక్మా జిల్లా కేంద్రానికి, అనంతరం బిఎస్ఎఫ్ క్యాంప్కి, తర్వాతనే కుటుంబ సభ్యులకి ఆయన భార్య మృతదేహాన్ని అప్పగించారు. అనంతరం పూవర్తి గ్రామంలో ఈరోజు అంత్యక్రియలు జరిగాయి. ఈయన అంత్యక్రియలకి వివిధ రాష్ట్రాల నుంచి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి ఆయన అభిమానులు వేల సంఖ్యలో తరలి వచ్చినట్టు అధికారులు అంచనా వేశారు. అలాగే సుక్మా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున గిరిజనులు తీవ్ర ఆవేదనతో ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. పోలీసులు ఇతర రాష్ట్రాల నుంచి ఆయన అంత్యక్రియల్లో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా లెక్క చేయకుండా హిడ్మాను కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున తరలి రావడం విశేషం. ఈ సుక్మా గిరిజన జాతులు విశేష ప్రజాదరణ కలిగిన నాయకుడు. కొద్ది రోజుల క్రితమే ఛత్తీస్గఢ్ ప్రభుత్వ హోంశాఖ స్వయంగా హిడ్మా తల్లితో మాట్లాడి ఆయన ఇంట్లో ఆమెతో కలిసి భోంచేసి కొడుకును లొంగిపోవాలని అర్థించిందంతా ఒక నాటకమేనని, అప్పటికే హిడ్మా పోలీసుల ఆధీనంలో ఉన్నాడని, పోలీసులకు లొంగిపోవడానికి ఆయన వెళ్లడంతో పోలీసులు ఆయన మీద ఉన్న రివార్డుకు ఆశపడో, లేదా ఆయన చంపేస్తే ఎంటైర్ మావోయిస్టు పార్టీలో ఆ ఆత్మ విశ్వాసం సన్నగిల్లిపోతుందనే క్రమంలోనూ, లేదా మార్చి 21 నాటికి ఆపరేషన్ కగార్ ముగించాలనే లక్ష్యంగా పెట్టుకున్నందున ముగింపు ఘనంగా ఉండాలనే ఉద్దేశంతో పోలీస్ శాఖ ఈ దుశ్చర్యకు పాల్పడిందని తీవ్ర ఆవేదనతో ఆ ట్రైబల్ వాసులు, నిరుపేద కుటుంబాల్లో ఉన్నవారు కుమిలిపోతూ రోధించడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని చెప్పాలి. ప్రభుత్వాల మీద కూడా ఈ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉండే అవకాశం ఉంది. ఎంతో మందిని ఎన్కౌంటర్ చేసినా రాని స్పందన ఒక మావోయిస్టు హిడ్మా ఎన్కౌంటర్తో ప్రజల్లో భావోద్వేగాలు రగిలిపోయాయని చెప్పాలి.